తులారాశి వారు కోట్లు గడించబోతున్నారు. వీరిని ఆపేవారే లేరు. ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి రాజయోగం పట్టబోతూ ఉంది. తులారాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే అధికంగానే ఉన్నాయి. చిత్తా నక్షత్రపు 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు తులారాశికి చెందుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, రాజపూజ్యం 1 పాలు, అవమానం 5 పాళ్ళుగా ఉన్నట్లు జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ సంవత్సరం బృహస్పతి 6వ స్థానమునందు సంచరించడం చేత, శని 5వ స్థానమునందు సంచరించడం చేత, రాహువు 6వ స్థానమునందు, కేతువు వ్యయస్థానమునందు సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మనకి అధికంగానే కనిపిస్తూ ఉంది. వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టపు మార్పులను కూడా చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. లింగాష్టకం చదవడం వలన మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో పెద్దల యొక్క సూచనలు మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంగా వ్యవహరించడమే మేలు. ఖర్చు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదమైన ఫలితాలను మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. తులారాశికి చెందినటువంటి వారికి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంచెం వేధించే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సినీ మరియు మీడియా రంగాల వారికి సంవత్సరం పని ఒత్తిళ్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి అష్టమ గురుని ప్రభావం చేత శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు, వ్యవహారాలకు అంతగా అనుకూలంగా అయితే కనిపించడం లేదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కూడా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక గొడవలకు దూరంగా ఉండాలని సూచన. తులారాశి వారికి సంవత్సరం ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు, చికాకులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. అంతేకాకుండా వీరు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు 2024 సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలని అనుకున్నట్లయితే కనుక గురు దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతిరోజు లేదా కనీసం గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురువారం రోజున శనగలను దానం ఇవ్వడం వలన మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు దత్తాత్రేయుని పూజించాల్సి ఉంటుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలని సూచన. తులారాశి వారు ఈ ఏడాది ధరించాల్సినటువంటి రత్నములు నవరత్న వజ్రము. ప్రార్థించాల్సినటువంటి దైవము లక్ష్మీదేవి అమ్మవారు. తులారాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక తులారాశి వారి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. తులారాశి వారు ఎప్పుడూ కూడా వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనలను బయటకు చెప్తారు. ఇతరులకు యుక్తులకు అసలు లొంగరు. ఎత్తులకు పై ఎత్తు వేయడంలో వీరు చాలా నేర్పును కూడా కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా మేధావులుగా గుర్తింపు అనేది పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోధిస్తారు. చూసారు కదండి, తులారాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.